హలో ఫ్రెండ్స్, అవిసె గింజల పొడి ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చూసేయండి. అవిసె గింజలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, కరివేపాకు, మినప్పప్పు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. తయారయ్యే విధానం కూడా చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు వేసి బాగా వేయించుకోవాలి. ఇది ఒక్కొక్కటి కూడా వేయించుకోవచ్చు, కానీ నేను తక్కువ మోతాదులో తీసుకుంటున్నాను కాబట్టి 3 కలిపి వేయించుకుంటున్నా. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయాలి, అసలు మాడనివ్వకుండా చేసుకోవాలి. అవిసె గింజలు హెల్త్కి, హెయిర్కి కూడా చాలా మంచిది. ఆ తర్వాత కరివేపాకును కూడా వేయించుకోవాలి. ఇదంతా ఆయిల్ లేకుండానే చేయాలి. సో ఆయిల్ లేకుండా చేయడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది. ఇందులో మనం అసలు ఆయిల్ అనేది వాడము. ఆ తర్వాత మినప్పప్పును కూడా వేయించుకోవాలి. ఇది కూడా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత నువ్వులని కూడా వేయించుకోవాలి. అవిసె గింజలను తినడానికి చాలామంది ఇష్టపడరు, కానీ ఇలా పొడి చేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో వీటన్నిటిని వేయించుకోవాలి. నువ్వులు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది. ఇంకా లాస్ట్లో అవిసె గింజలను వేయించుకోవాలి. అవిసె గింజలు మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది లాస్ట్లో వేయించుకోవడం వల్ల ఏంటంటే దీంట్లో చేదు ఉంటుంది కాబట్టి లాస్ట్లో వేయించుకుంటే బెటర్. ఇవి కూడా ఎక్కువ మాడనివ్వకూడదు, స్లోగా వేయించుకోవాలి, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి హై ఫ్లేమ్లో పెడితే. సో వీటన్నిటిని వేయించుకున్నాం కదా. ఒక ప్లేట్లో తీసుకోవాలి వీటన్నిటినీ కూడా. దీనిలోకి కొద్దిగా ఉప్పుని తీసుకోవాలి, కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. సో వీటన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా అవిసె గింజల పొడి చాలా క్విక్గా రెడీ అయిపోతుంది. అండ్ ఇది ఇడ్లీలోకి, టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్.